4 శ్రీకాంత నగరంలో తెలుగు నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ కార్యక్రమంలో బుర్రకట్ట ప్రదర్శిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహితురాయని. అందరికీ నమస్కారం. నా పేరు చాణక్యరేణని. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయస్సరిని. ఇవాళ నేను ఒక బుర్ర కథ చెప్తున్నాను. వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదే. వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదే. జయము జయము మన తెలుగు తల్లికి దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి దిగ్విజయము. ఇప్పుడు మనం చెప్పే కథ ఏంటి గురువా? నాయనా శిష్య, చెప్పు గురువా. కౌరవ పాండవ యుద్ధం కాదు. నాకు ఒక సందేహం. కథ మొదలు పెట్టకుండానే ఏమనుమానం నాయనా? ఇంతకీ మనం చెప్పబోయే కథ ఏంటి గురువా? వినబోతే వివరమెందుకు శిష్య? ఇది మన కథే, మన మాతృభాష కదరా. మాతృభాష ఏమది గురువా? లాయల వారు పొగిడిన భాష, కోట్ల మంది మాట్లాడే భాష, అత్యంతమైన ప్రాచీన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని అందరూ అనడంలో గురువా, ఏంటి శిష్య? నాకు ఒక సందేహం. మళ్ళీ ఏంటి శిష్య? ఇందాక నుంచి మాతృభాష మాతృభాష అని అంటున్నారు. పితృభాషను ఎందుకన్నారు గురువా? ఓ అదా శిష్య. ఏం చెప్తాను గురు? నీకు దిక్షణ చెప్పు శిష్య. ఏమీ లేదురా, మన ఇళ్ళల్లో ఉండదు, అంతా మనదే రాజు. అందుకే మాతృభాష పితృభాష అంతేనా గురువా? అరే రే రే, తెలిస్తే చెప్పాలిరా, తెలియకపోతే చెప్పకూడదు. మాతృభాష అంటే మనం ముందుగా చూసేది వినేది అమ్మనే కదా. ఆ అమ్మ మనతో మాట్లాడుతుంది, పాట పాడుతుంది. ఆ మాట్లాడే భాష మనకది తెలుగు. అందుకే మాతృభాష అంటారు. ఓహో, వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా. వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. మరి కథ మొదలుపెట్టు గురువా. తెలుగు వాళ్ళు గర్వించే చక్కని తెలుగు భాష కదరా. తరతరాన్ని ఉట్టుంతలు పగల మన తరం కదరా. వైతరాన్ని కదిలించి వెయ్యగల నవతరం కదరా. తెలుగు తల్లి గర్వించే చక్కని తెలుగు భాష కదరా. సిరి సంపదలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ నుంచి కిషోర్, రాయలసీమ నుంచి రహీం, తెలంగాణ నుంచి థామస్. మరి ఈ ముగ్గురు ఏం చేశారు గురువా? వీళ్ళు ముగ్గురికి తెలుగు అంటే చాలా ఇష్టం రా. సభాష్. అలా ఎందుకు గురువా? ఎందుకా? నీకు అర్థమయ్యేటట్లు చెప్తా. నీకొక తెలిసిన ఇంగ్లీష్ పద్యం చెప్పు. Johnny, Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. శభాష్, చాలా బాగా చెప్పావురా. అందరూ మా వాడికి ఫలాఫలి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆ రండి అర్థం చెప్పు.
చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని అడుగుతాడు. తందానా దేవనందనానా. మరి శిష్య ఏంటి గురువా? అది నేర్చుకుని ఏదైనా సాధిస్తావరా? ఏమో మరి. మరి శిష్య ఏంటి గురువా? నీకు ఒక తెలిసిన తెలుగు పద్యం చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టలేని బిగియ పట్టవలేవు, పట్టి విడుచు కన్నా బలగ చెచ్చుట మేలు, విశ్వనాభిరామ విడుదవేమ. శభాష్, చాలా బాగా చెప్పావరా. చూసావా, అడగకుండానే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆ పద్యంకి అర్థం చెప్పు. ఏదైనా పని మొదలు పెడితే చివరి దాకా అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టే కన్నా చావడం మేలు అని గురువా. చూసావా మన పద్యంలో అంత జీవిత సత్యం ఉందో. మన ముగ్గురు మిత్రులు ఏం చేశారు గురువా? జీవితం కోసం తెలుగు నేర్చుకుని నాయకులయ్యారు. జీతం కోసం ఆంగ్లం నేర్చి ఇంజనీర్ అయ్యారు. పట్టకుటికై కులాన్ని వదిలి దేశం తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజరాశీలని పెరువాగా వచ్చారు. తెలుగు వాడికి దిక్కు లేదని గుండెల్లో తెలుగు భాషపై ఇష్టం మాత్రం నిండుగా నిలిపారు. ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఒక తెలుగు తేజం అన్నగా రామన్నగా ఒక ప్రపంచంలా తెలుగువాడి ఆత్మాభిమానాన్ని తెలిసేలా చేశాడు. మన ముగ్గురు మిత్రులు రెక్కలు కట్టుకుని అమెరికాలో వచ్చి వాలారు. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. ఆ తర్వాత ఏమైంది గురువా? నేను చెప్తాను. ఆ ముగ్గురు మిత్రులు డాలస్ లాంటి ఊళ్ళో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు చూసుకుని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. మరి ఆ తర్వాత ఏమైంది గురువా? పిల్ల పాపలు పుట్టగా ఎంతో ప్రేమగా పెంచారు. ఏడాదిలోగా అమ్మానగా ఆనందించారు. 3 ఏళ్ళకే తెలుగు నేర్పగా ముచ్చట పడ్డారు. పలక బలబం తెచ్చిరి సై, ఓనమలు తెచ్చిరి సై, ఆ ఈ పలికిరి సై, చందమామ రవి నిప్పిరి సై, అమ్మమ్మతో మాట కలిపిరి సై. మేల్ భలారే తమ్ముడా, మేల్ భలారే రంగానా, మేల్ భలారే తమ్ముడా, మేల్ భలారే రంగానా. తగది మీ తంచాను థా. ఇప్పుడంతా సంతోషంగా ఉండగా కాలం అలాగే ఉండదు గురువా. అమెరికాలో పిల్లల్ని బడిలో చేర్పించాలి కదరా. మరి చేర్పించాక ఏమైంది గురువా? మాంటిసోరీలో చేర్పించాక రాగం మార్చారు. అయ్యో పిల్లలు రాగం మార్చారు. అమ్మా నాన్న అరుణమ్మని మమ్మీ డాడీలు అన్నారు, మామని అంకుల్ అన్నారు. అమ్మమ్మలతో ఫోనులు చేస్తే గ్రాండ్మా అన్నారు, డాక్టర్ని గ్రాండ్మా అన్నారు.
ఇందాకే పట్టు పట్టరాదనే పద్యం చెప్పావు కదా, వాళ్ళు కూడా దాని అంతతోనే వదిలేరేరు. వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా, వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా, జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము, జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. ఇప్పుడు వాళ్ళందరూ తమలాంటి తెలుగు వారిని కలిశారు, ఏదైనా చేయాలని పందరు పూనారు. తెలుగు సాహితీ సంప్రదాయమే స్ఫూర్తిగా నిలిపారు. సిలికానాంధ్ర సంస్థలు నిలిపి 10 మందిని కలిపారు. అమ్మ ఒడిలా చల్లగా ఉండే బడినే పెట్టారు. తెలుగు భాషనే సంపూర్ణంగా నేర్పగలిచారు. రంగు రంగుల వాచకాలను తయారు చేశారు. ఆ వాచకాలకు బోధన చేసే గురువులు నిలిపారు. అనుగులకే బాలబడిలో ఆరేళ్ల వాళ్ళకి ప్రవేశం పెట్టి ప్రకాశం ప్రమోదం దాటి ప్రకాశంలో మెరుగులు దిద్ది అంచెలంచెలుగా తెలుగును నేర్పే మనబడి పెట్టారు. అమెరికాలోనే తెలుగు తల్లికి గుడినే కట్టారు. దేశమంతటా మడవడి పెట్టి తెలుగుని పంచారు. ఇదే మన తెలుగు వాళ్ళు గర్వించే చక్కని తెలుగు భాష కదరా. తరతరాని ఉద్ధృతలు పగలము కదరా. పైతరాని కదిలించే కదరా. తెలుగు గాంధీ గర్వించే చక్కని తెలుగు భాష కదరా. సిలికానాంధ్ర మదిలో నిలిచిన మనబడి కదరా. వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా, వినరా అమెరికా తెలుగు కుమార విజయం మనదేరా. జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము, జయము జయము మన తెలుగు తల్లికి జయము దిగ్విజయము. అడ్డగిడ్డ దంచాలుగా ప్రేక్షకుల్లో కూర్చుంటే వీళ్ళు చెప్తున్నటువంటి బుర్రకథ చూస్తూ వింటూ ఉంటే ఇది నిజమేనా, వీళ్ళు ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలేనా అనేటువంటిది, నిజంగా మనందరం కలిసి చేస్తున్న ఒక మనబడిలో ఇలాంటి పిల్లలు తయారయ్యారనేటువంటిది వీళ్ళకి శిక్షణ ఒక అద్భుతమైనది. మీరు చూసినటువంటిది పెద్ద వాళ్ళు కూడా ఇలా 15 నిమిషాల సేపు ఒక మాట పొల్లిపోకుండా ఎంత చక్కని తెలుగులో ఎంత అద్భుతంగా ఈ బుర్రకథ అనేటువంటిది చెప్పడం అంటే చాలా చాలా కష్టపడతాం రకరకాల వారికి. కానీ ఒక అద్భుతమైన ఆత్మసంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే ఇలా రేపటి తరం వాళ్ళని ఈ కళారూపం కనుమరుగైపోతుంది. భాష గురించి ఎవరో రకరకాలు చెప్తున్నారు. వీళ్ళు చేసినటువంటిది ఒక అసాధారణమైనటువంటి ప్రతిభ. ఇవాళ ఇక్కడ వరకు ఉండి ఇది చూడలేనటువంటి వాళ్ళు ఏం కోల్పోయారో మీకు తెలుసు. ఇది చూసినటువంటి మీరు వీళ్ళని ఆశీర్వదించి మీ పిల్లల్లో మన పిల్లలందరిలోనూ కూడా ఇంతటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవకాశం ఇస్తే అటు హిప్ హాప్ డాన్స్ అయినా చేయగలరు, లేదా ఇంత అందంగా బుర్రకథ అయినా చెప్పగలరు. పరిచయం చేయవలసిన బాధ్యత మనది. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, తల్లిదండ్రులుగా మనం సిద్ధంగా ఉన్నామా అని ప్రశ్నించుకొని, లేకపోతే సిద్ధపడదాం. వీళ్ళని ఆశీర్వదించండి. భాస్కర్ గారు, రేమాణి అపర్ణ గారా, ఎలా శిక్షణ ఇచ్చారో వీళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా రోజుల నుంచి నేను ఉన్నా కానీ ఇది
ఇలాగే కొనసాగించిన భాస్కర్ గారు, నేను కూడా అభినందన మీకు ఆశిస్తున్నాను.